గృహిణులు తమ కాళ్లపై తాము నిలబడటానికి ప్రయత్నిస్తున్నారు. ఆత్మవిశ్వాసంతో అడుగులేస్తున్నారు. గృహిణులుగా స్థిరపడిన వనితలు తమ పరిధిలో స్వయం ఉపాధి మార్గాలు వెతుకుతున్నారు. అలాంటి అన్వేషణలో విజయం సాధించి మన ముందు నిలిచింది ఒక అతివ. ఒకప్పుడు మహిళలకు స్వయం ఉపాధి అనగానే టైలరింగ్ గుర్తొచ్చేది. విద్యార్హతతో సంబంధం లేకుండా కొంత నైపుణ్యం, మరికాస్త ఓపిక ఉంటే తమ కాళ్లపై తాము నిలబడేందుకు చేయూతనిచ్చే విద్యగా అందరికీ తెలిసిందే. అలాంటి టైలరింగ్ ఆధునికత సంతరించుకుంది. నైపుణ్యాలకు పదును పెడుతూ ఎంబ్రాయిడరీని మన ముందుకు తెస్తోంది. దుస్తులకు వన్నెను తీసుకొచ్చే ఈ ఎంబ్రాయిడరీ ఫ్యాషన్ గా మారింది. దీనిని ఆధారంగా చేసుకుని స్వయం ఉపాధిని సృష్టించుకున్న అతివ కథనమే ఈ వారం స్ఫూర్తి. ఎంబ్రాయిడరీ అంటే సూది దారంతో రోజుల తరబడి చేసే పని అనేది ఒకప్పటి మాట. అలా రోజుల తరబడి చేసే పనిని కాస్త త్వరగా అందించే మార్గాన్ని గుర్తించింది మమత. అలా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ గురించి తెలుసుకుని వాటిలో అడ్వాన్స్ మెషినరీ గురించి అధ్యయనం చేసింది. చిన్నప్పటి నుంచి టైలరింగ్ పై ఆసక్తి కలిగిన మమత అందులో బేసిక్స్ నేర్చుకుంది. కానీ మారుతున్న ఫ్యాషన్స్ ను అందుకోవాలంటే టైలరింగ్ సరిపోదని గుర్తించింది. దీనికి ఇంకేదో జోడించాలని గుర్తించింది. అలా గుర్తించిందే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. స్టార్టింగ్ లో ఇబ్బంది పడ్డానండి. నాకు ఎలా తీసుకోవాలో ఆర్డర్స్ తెలియలేదు. చిన్న చిన్నగా ఇంటి పక్కల వాళ్ళకి ఫ్రెండ్స్ కి వర్క్ చేసుకుంటా అలా వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకొచ్చి అలా వర్క్ చేసుకోవటం స్టార్ట్ చేశానండి. అలా చేయటం మొదలు పెట్టిన తర్వాత బోటిక్స్ కి వాళ్ళకి ఆర్డర్స్ వచ్చాయండి. చిన్నగా వాళ్ళని అడిగి నేను ఇలా వర్క్ చేస్తాను అని చూపించి వాళ్ళ దగ్గర నుంచి వర్క్స్ తెచ్చుకొని అలా వర్క్ చేసేవాళ్ళమండి. గృహిణిగా స్థిరపడిన మహిళలు ఇంట్లోనే ఉంటూ ఏదైనా చేయాలి, ఎంతో కొంత సంపాదించాలి అనుకునేవారు ఎందరో. అలాంటి ఆలోచనే మమతను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వైపు నడిపించింది. మమత చాలా తక్కువ స్థాయిలో మొదలుపెట్టి ఇప్పుడు వరుస ఆర్డర్స్ అందుకుంటోంది. నేను ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి ఇంట్లోనే చేసుకుంటానండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం అవర్స్ లో ఖాళీగా ఉంటాను కాబట్టి ఆ టైంలో వర్క్ చేస్తుంటాను. అలాగే హౌస్ వైఫ్స్ కి ఒక 15 మెంబర్స్ వరకు నేను ట్రైనింగ్ ఇచ్చాను. వాళ్ళు మిషన్స్ కొనుక్కొని వాళ్ళు కూడా వర్క్ చేసుకుంటా హ్యాపీగా ఉన్నారు. ఆధునికత మన ముందుకు తెచ్చిన సాంకేతికత ఎంబ్రాయిడరీని ఎంతో నాణ్యతతో తక్కువ సమయంలో పూర్తి చేస్తోంది. నచ్చిన డిజైన్ ను కంప్యూటర్ లో పొందుపరిచి టైం సెట్ చేసుకుంటే అందమైన డిజైన్లు వస్త్రాలపై సరిచేస్తుంది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. ఆర్డర్స్ ను సమయానికి అందిస్తూ రెగ్యులర్ ఆర్డర్స్ ను సొంతం చేసుకుంటోంది మమత. కస్టమర్స్ ఇంట్రెస్ట్ ని బట్టి డిజైన్స్ తయారు చేసి ఇస్తామండి. వాళ్ళు డిజైన్ చూపించి మాకు ఈ డిజైన్ కావాలి అంటే ఆ డిజైన్ మేము చేసి ఇస్తాము. శారీస్ వాళ్ళకి 2 days అలా టైం అడుగుతాము. 2 days లో శారీ కంప్లీట్ చేసి ఇస్తాము. నా దగ్గర వచ్చేసి డిజైన్స్ కొత్త డిజైన్స్ ఉంటాయి ఎప్పటికప్పుడు. బోటిక్స్ వాళ్ళకి బాగా వర్క్ చేస్తాము. బోటిక్స్ వాళ్ళు ఎక్కువ ప్యాచ్ వర్క్, మిర్రర్ వర్క్ యూజ్ చేస్తారు. థ్రెడ్ వర్క్ వచ్చేసి అది ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క మోడల్ ఉంటుంది. అలా థ్రెడ్ వర్క్ కొంతమంది యూజ్ చేస్తారు, మిర్రర్ వర్క్ కొంతమంది యూజ్ చేస్తారు. ఎప్పటికప్పుడు మారిపోయే డిజైన్స్ పట్ల అవగాహన పెంచుకుంటూ కస్టమర్ల అభిరుచులకు ప్రాధాన్యత ఇస్తూ విజయపథంలో పయనిస్తోంది మమత. అలాగే తనలాగే గృహిణులుగా స్థిరపడిన మహిళలకు శిక్షణ ఇస్తూ వారిని కూడా తన బాటలో నడిపిస్తోంది. నేను హౌస్ వైఫ్ని. నాది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. పాపలు చిన్నగా ఉండడం వల్ల ఇంట్లోనే ఉంటున్నాను. బేసికల్గా నాకు ఇలాంటి స్టిచ్చెస్ అన్నా ఇవన్నా ఇంట్రెస్ట్. అందుకోసమని మిషన్ తీసుకున్నాను అనమాట. అయితే మేడం ట్రైనింగ్ కూడా ఇచ్చారు నాకు. ఇంతకుముందు నేను హెచ్సిఐలో వర్క్ చేసేదాన్ని. సో పిల్లలు పుట్టాక నాకు ఇంకా బయటకు వెళ్ళే ఛాన్స్ లేదు. సో ఇంట్లో కూర్చొని టైంపాస్ అలా ఏం కావట్లేదు అని ఒక పేపర్లో మేడం యాడ్ చూశాను. సో యాడ్ చూసి మేడంని కలిసాక నాకు దీనిపైన ఇంట్రెస్ట్ కలిగింది. సో ఇది స్టార్ట్ చేసి నేను ఇప్పుడు అంటే నార్మల్గా నేను స్టార్ట్ అయ్యి 15 days అవుతుంది నేను స్టార్ట్ చేసి. సో ఇది నేర్చుకొని అంటే ఈ వర్క్స్ ఇవన్నీ నేర్చుకొని నేను సపరేట్గా ఇలాంటిది ఏదైనా పెట్టాలి అని ఆలోచిస్తున్నాను. సో ఇంకా బాటిక్స్ నుంచి అక్కడ ఇక్కడ ఏమైనా ఆర్డర్స్ ఏదైనా ఉన్నా కూడా తీసుకోవాలి అని ప్లాన్ చేసుకుంటున్నానండి. ఆసక్తి కలిగిన మహిళలకు శిక్షణ ఇచ్చి
వారు సొంతంగా యూనిట్ ని ఏర్పాటు చేసుకునేందుకు కూడా మమత సహకరిస్తున్నారు. మెషిన్ పర్చేజింగ్ నుండి బొటిక్స్ నుండి ఆర్డర్స్ తెచ్చుకునే వరకు వారికి తోడుగా నిలుస్తోంది. మెషిన్ వాడకంలో మెళకువలను నేర్పిస్తూ ఎదురయ్యే చిన్న సమస్యల్ని వారే పరిష్కరించుకునేలా శిక్షణ ఇస్తోంది. ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ట్రబుల్ షూట్స్ అన్నీ చూపిస్తామండి. సాల్వ్ చేసుకునేటట్టు వాళ్ళ ప్రాబ్లమ్స్. వాళ్ళు ఇంటి దగ్గర చాలా దూరం నుంచి వస్తారు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం ఆ ట్రబుల్ షూట్స్ చూపిస్తాము. వాళ్ళు పెట్టుకున్న తర్వాత చాలా హ్యాపీగానే ఉన్నారండి. వర్క్ బాగానే చేసుకుంటున్నారు లేడీస్. ఇంట్లోనే ఉండి చేసుకునే వర్క్ కాబట్టి వాళ్ళకేమి ప్రాబ్లమ్స్ ఉండలేదు, ఇబ్బంది ఉండలేదు, హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నారు. విద్యార్హతలు లేని మహిళలు ఇంట్లోనే ఉంటూ స్వయం ఉపాధిని కల్పించుకోవాలనుకునే వారికి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మంచి అవకాశం. అటు ఇంట్లో పనిని, పిల్లల్ని చూసుకుంటూ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఇది మంచి మార్గం అంటారు మమత. తక్కువ చదువుకొని పిల్లలతో ఇబ్బంది పడి బయటికి వెళ్ళి జాబ్ చేసుకునే కన్నా ఇదే బాగుంది అని మిషన్స్ పెట్టుకున్నారు. వాళ్ళు పర్లేదు మంత్లీ 50,000, 15,000, 20,000 వరకు ఇచ్చేసుకుంటున్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంట్లోనే వర్క్ చేసుకోవటం కాబట్టి బయటికి వెళ్లాల్సిన అవసరం ఉండదు, ఇబ్బంది ఉండదు, బాగుందని చెప్తున్నారు. పనిలో నాణ్యతా ప్రమాణాల్ని పాటిస్తూ లేటెస్ట్ ట్రెండ్స్ ను ఫాలో అవుతూ కస్టమర్స్ ను ఆకట్టుకుంటున్నామంటున్నారు మమత. తానందించే క్వాలిటీయే తనను మార్కెట్లో నిలబడుతోందంటున్నారు. ఎంబ్రాయిడరీ కోసం వాడే థ్రెడ్స్ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని అంటున్నారు. సంకల్ప బలం, ఆత్మవిశ్వాసం ఉంటే విద్యా అర్హతలతో పనిలేదు. ఏ వయసులోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయటం అసాధ్యమేమీ కాదు. ఇదే విషయాన్ని నిరూపించారు మమత. గృహిణిగా ఉండిపోయామనే భావనతో ఉండిపోకుండా ఇంట్లో ఉంటూనే సంపాదన మార్గాలను సృష్టించుకునేందుకు ఉదాహరణగా మన ముందు నిలిచారు.